అన్న ఎలక్షన్ తేదీ దగ్గర పడింది. జనమంతా మన వైపే ఉన్నారనుకో, అయినా కొంచెం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందన్న. పోస్టర్లు కటౌట్లు లాంటివి పెట్టకండి, అనవసరమైన ఖర్చు. పక్క పార్టీ వాళ్ళు ఓటుకి 500 ఇస్తున్నారు. ఓటర్లు మన నుంచి కూడా ఎంతో కొంత ఆశిస్తారు కదన్నా. ముకుందా, నువ్వైనా డబ్బు లేని రాజకీయం చేద్దామనే కదా మనం ఈ పార్టీ పెట్టింది. కరెక్టే. అది జరగాలంటే ముందు గెలవాలి, గెలవాలంటే డబ్బు కావాలి కదా. ఏంటి నువ్వు చెప్పేది? మనమే గెలుస్తామని పారిశ్రామికవేత్తలు కూడా నమ్ముతున్నారు. వాళ్ళలో కొంతమంది మనలాగే దేశభక్తి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. పార్టీకి ఎంత కావాలన్నా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎవరు? వీడు ఎవరో నీకు తెలీదా? ఎవరండి? మనం కొండ మీద నుంచి తరిమి కొట్టిన ఐరన్ కంపెనీ వాడు. వీడికి ఇలాంటి కంపెనీలు ఈ ఇండియాలో 22 ఉన్నాయి. ఎవరిని ఎదిరించాలని మనం పిడికెలు బిగించామో వాడి ముందే చేయి చాచి నిలబడమంటున్నాడు. అన్న, వాళ్ళిచ్చే డబ్బుకు ప్రతిఫలంగా ఇది చేసి పెట్టమని ఏమీ అడగట్లేదు. ఓహో, ఊరికే ఇస్తున్నారా? అది నువ్వు నమ్ముతున్నావా? రాజకీయం ఒక చీడ పురుగు లాంటిది. మనకు కూడా చెదపడ్డేస్తుందని ముందే చెప్పాను. అది ఇంత తొందరగా జరుగుతుంది అనుకోలేదు. కొత్త దారులు వేసేటప్పుడు పాత దారులు నడవాలి. ఇక్కడే నించోని కదలకుండా వెయ్యాలంటే కుదరదు కదా. మీటింగు వేరు, ఓటింగు వేరు అన్న. చప్పట్లన్నీ ఓట్లయిపోతాయని కూడా పిచ్చితనం. మనం గెలుపు కొనకూడదు, గెలుపు కోసం ఆంపుడు పోకూడదు. మీరు రెండు చేయమన్నారు. నా దారి నచ్చకపోతే మొదలు పెట్టిన చోటే ఆపేస్తాను. పార్టీని రద్దు చేస్తాను. అన్నని కాదని మేమేమీ చేయలేము సార్. అధికారంలోకి రావడం అంటే అంత ఆషామాషి విషయం కాదయ్యా. ఇది అడ్వాన్స్. వద్దంటే డబ్బు వేరే పార్టీకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. అన్నా, మీకు ఫోన్ వచ్చిందన్నా. హలో అన్నా, ఆ ముకుందు సత్యమూర్తి కలిసి ఆ ఇనుము కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారన్నా. రేపే ప్రెస్ మీట్ పెట్టావు. పార్టీని రద్దు చేస్తానని ప్రకటిస్తాను. మీరు ఇక్కడికి వచ్చారేంట్రా? పోండి బయటికి. ఎందుకయ్యా పిల్లలు అలా భయపెడతావు? వెళ్ళండి, ఇంకెవరు కూడా ఇక్కడ రాకుండా చూసుకోవాలి. ఓకేనా? హలో, నమస్తే అండి. నేను సంజయ్ జ్యోతి పత్రిక నుంచి మాట్లాడుతున్నా. అప్పన్న గారు రేపు ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా, విషయం ఏంటో చెప్తారా? అదే అన్నగారే చెప్తే బాగుంటుంది కదా. రేపు కలుద్దాం, సరేనా? సరే సార్. మనం డబ్బు తీసుకున్న విషయం అన్నకి తెలిసిపోయింది. పార్టీ రద్దు చేయడానికి రేపు ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం చేద్దాం? చేసేదేం లేదు. అన్న ఊరికి తిరిగి వచ్చేలోగా కుటుంబాన్ని అంతా తీసుకెళ్లి ఎక్కడైనా లాక్ చేసేద్దాం. ఎలక్షన్ అయ్యాక వదిలేద్దాం. తర్వాత అయినా ప్రశ్న పిలిచి నిజంగా చేస్తాడు. అదే జరిగితే మనకు భవిష్యత్తు ఉండదు. మరి ఏం చేద్దాం? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు.
పార్వతి పార్వతి హలో, నన్ను నా కుటుంబాన్ని ఎవరు చంపాలని చూస్తున్నారు సార్. మమ్మల్ని కాపాడండి నువ్వెవరయ్యా? నీ పేరేంటి? సార్. నేను ఏంటి ఏఎస్పీ గారు వచ్చారండి. చెప్పు. చెప్పవయ్యా. హలో, నేను అప్పటిని మమ్మల్ని ఎవరు చంపాలని చూస్తున్నారా? ఏమంటావన్నా? ఇప్పుడు ఎక్కడున్నా నేను అన్నా? చెప్పన్నా, ఎక్కడున్నావో చెప్పన్నా. కొండకి తూర్పు రోడ్లో ఉన్నాను. 4వ నంబర్ మైల్ రాయి దగ్గర టెలిఫోన్ బూత్ దగ్గర ఉన్నాను.